జ్ఞానబోధ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు నిర్వహిస్తున్న సహస్ర కుంకుమార్చన అలాగే సామూహిక వరలక్ష్మి వ్రతం కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అయిన డాక్టర్ అనంతలక్ష్మి గారు. అమ్మని అడిగి మనము వరలక్ష్మి వ్రతం విశిష్టత మరియు అలాగే ఈ కార్యక్రమం యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ సో జ్ఞానబోధ అంటే ఎందుకు ఆ పేరు ఎలా పెట్టారు అండ్ అలాగే ఈ కార్యక్రమం యొక్క గొప్పతనం చెప్పండి అమ్మ. అమ్మ శతకోటి అంటే మనకి లెక్కల్లో లక్షలు కోట్ల వరకే వచ్చు. ఆ తర్వాత అవి తెలియదు కదా. 100 కోట్లు దాటిన తర్వాత ఇంకొక రెట్టింపు కనుక ఇంకొక 100 తర్వాత 1000 కోట్లు కనుక అయినడితే అర్బుదం అంటారు. 10,000 కోట్లు అయితే న్యర్బుదం అంటారు. ఈ విధంగా మనకి 34 సున్నాల వరకు ఉండే లెక్కలు ఉన్నాయి మన సంప్రదాయంలో. ప్రపంచానికి తెలియటం లేదు కనుక అంతకన్నా ఎక్కువ కార్యక్రమాలు చేస్తాము అని అన్నప్పుడు ఏ పేరు బాగుంటుంది అంటే న్యర్బుద బాగుంటుంది అని చెప్పాను. అమ్మ అయితే సహస్ర పారాయణం అనేది ఒకసారి చేస్తేనే ఎంతో సమయం కూడుకునే విశేషం అది. అలాంటిది శతకోటి చేయడం అనేది అది అంత మామూలు విషయం కాదు. అలాంటిది మీ ఆధ్వర్యంలో మీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది అండ్ అలాగే దానికి వెనక ఉన్న ఇదేంటి అలా మీరు వచ్చి చెప్పండి అమ్మ. అంటే 100 కోట్లు నేను చెయ్యగలనా అని అడిగింది అమ్మాయి. ఎందుకు చేయలేరమ్మా, మనిషి తలుచుకుంటే చేయకపోవడం ఎందుకు, సంకల్ప బలం ఉండాలి అంతేను అని అంటే సరేనని మరి ఒకసారి చదివితే 1000 లెక్కకు వస్తుందా అంది. నామాలు కదమ్మా 1000 వచ్చేది, మన స్తోత్రం అంటే ఒకటే అవుతుంది కదా. నామం అన్నప్పుడు ఓంకారం చెప్పాలి, నమః చెప్పాలి, ప్రతిదానికి కుంకుమ అక్షతో వెయ్యాలి. అలా లేకపోతే కుదరదు కదా. మరి అప్పుడు ఏమవుతుంది, పారాయణే చేస్తున్నాం మనం కనుక ఇది పారాయణ అన్నప్పుడు స్తోత్ర పారాయణ మొత్తం చదివితే ఒకసారి అవుతుంది అంటే కొంచెం ఈ సంకల్పం నేను అనుకున్నది 1000 చేస్తే ఒక స్తోత్ర పారాయణ చేస్తే 1000 అని అనుకున్నాను. అయినా సరే మీరు చేయగలవన్నారు కదా చేసేస్తానని చేత నేను ఆ మాట చెప్పి అమ్మాయిని భయపెట్టి మరీ ఇందులో దింపాను కనుక ప్రోత్సహించడం నా కర్తవ్యం అనుకుని నేను ప్రోత్సహిస్తున్నాను. అయితే అమ్మ శ్రావణ మాసం అంటేనే వరలక్ష్మి వ్రతం అంటేనే శ్రావణ మాసం. మరి ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏంటమ్మా? అమ్మ వరలక్ష్మి వ్రతం అంటే శ్రేష్టమైన లక్ష్మి. అన్ని లక్ష్ముల్లోకి శ్రేష్టం ఏమిటి లక్ష్మి? డబ్బు ఉంటే సరిపోదు కదా, ఆనందం ఉండాలి, సుఖం ఉండాలి, ఉన్న డబ్బును అనుభవించగలిగినటువంటి స్థితి ఉండాలి. ఇవన్నీ ఇచ్చేటటువంటి తల్లి వరలక్ష్మి. ఎవరికి ఇస్తుంది అంటే అందులో చారుమతి లక్షణాలు చెప్తారు. చారుమతి అంటే మంచి బుద్ధి కలిగింది, ఎవరితో దెబ్బలాడేది కాదు, అత్తమామల్ని చూసుకునేది, గయ్యాళి కాకుండా ఉండేది, హితంగా మితంగా మాట్లాడేది, ఉన్నదాంతో సంతోషంగా ఉండి ఇల్లెప్పుడు శుభ్రంగా ఉండి ఆనందంగా తాను ఉండేది. ఈ మాత్రానికి అమ్మవారు చాలా సంతోషపడింది. కలలో కనిపించి వ్రతం చేసుకోమని చెప్పింది. అంటే మనం ఇప్పుడు వరలక్ష్మి యొక్క అనుగ్రహం కావాలంటే ఏం చేయాలో ఈ కథలో మనకి తెలుస్తుంది. ఎన్ని పూలతో పూజ చేశాము, ఎంత కుంకుమ వేశాము, ఎన్ని చీరలు పెట్టామని కాదు, ఎంత ప్రవర్తన బాగుంది, చక్కగా మాట్లాడుతున్నామా, ఎవరిని బాధ పెట్టకుండా ఉన్నామా, అత్తమామల్ని చూసుకుంటున్నామా, అది ఆలోచించాలి. అది వరలక్ష్మి వ్రతం యొక్క ప్రాధాన్యం. అమ్మ అయితే ఈ వరలక్ష్మి వ్రతం అనేది అందరూ కూడా ప్రతి వారము జరుపుకోలేరు. కొంతమంది వరలక్ష్మి వ్రతం రోజు జరుపుకుంటారు, కొంతమంది శుక్రవారం రోజు కూడా జరుపుకుంటారు. అయితే ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ఆర్భాటాలకు పోయి పెద్దగా నిర్వహించుకునే వాళ్ళకి అమ్మ కరుణిస్తుందా, లేకపోతే పటం పెట్టుకొని అమ్మ నన్ను కరుణించు అంటే ఓం శ్రీమాత్రే నమః అని అనుకునే వాళ్ళకి అమ్మ కరుణిస్తుంది అంటారు? అమ్మ ఏమీ లేకపోతే సహస్రనామం చదవకపోయినా శ్రీమాత్రే నమః అని మనస్ఫూర్తిగా అనుకోవాలి. అయితే సహస్రనామం చదివితే దానికి ఉన్న అర్థం తెలుసుకుంటూ అందులో తప్పులు లేకుండా చదివితే మరింతగా తాను ఉద్ధరించబడమే కాదు, వాతావరణం, పరిసరాలు, కుటుంబం కూడా ఉద్ధరించబడుతుంది. అందుకని చదవటం ఉంది. మీరన్నట్టు ఆర్భాటంగా అంటే వ్రతం అనేటటువంటిది ఆ రోజు చేయడమే కాదు, ప్రవర్తనకి సంబంధించింది. ఈ కథలో చెప్పినటువంటి ప్రవర్తన కలిగి ఉంటే చాలమ్మా, 4 వారాలు చెయ్యనక్కర్లేదు. సరిగ్గా ఆవిడ చెప్పింది ఏమిటంటే పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం చేసుకోమంది. ఆ రోజు చేసుకుంటే సరిపోతుంది. కానీ ఆ రోజు ఏదో కారణంగా కుదరకపోవచ్చు, ఇంట్లో అమ్మాయికి డెలివరీ కావచ్చు, ఏదో ఉంటాయి కదా, అందువల్ల ముందు వారం చేసుకోవచ్చు, లేకపోతే తర్వాత చేసుకోవచ్చు. ప్రధానం మాత్రం పూర్ణిమకు ముందు వచ్చేటటువంటి శుక్రవారం. అయితే 4-5 అక్క చెల్లెళ్ళు వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక్కొక్క వారం ఒక్కొక్కళ్ళు ఇంట్లో చేసుకుంటున్నారు. ఇది కూడా ఐకమత్యానికి సంకేతం.
చివరిగా ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. ఈ జెన్జీ జనరేషన్‌కి మీరు నిర్వహిస్తున్న ఈ ఇంత పెద్ద కార్యక్రమం నిజంగా మంచిగా వెళ్తే బాగానే ఉంటుంది. బట్ వాళ్ళు ఏంటంటే కొంచెం నెగ్లెక్ట్ చేసే పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళకి ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఇంకా ఏం చేయాలంటారు? ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్ని చేయాలంటారు? అమ్మ జంజీకి నిజం చెప్పాలంటే వాళ్ళు చాలా మంచివాళ్ళమ్మ. నేను ఎప్పుడూ చెప్తాను. వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్తే మా తరం కన్నా వాళ్ళు చాలా బాగా చేస్తారు. మేము అర్థమయ్యేట్టు చెప్పకపోవడం మా తరంలో మేము చేసినటువంటి పొరపాటు. ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఇంతగా గుడ్డిగా ఇంటికి వచ్చిన ముత్తైదులందరికీ చీరలు పెట్టి వెండి సామాన్లు పెట్టి ఇవన్నీ చేయడం కాదు. అంటే అందరూ ఆ రోజు అన్ని వెండి సామాన్లలోనే పూజలు చేస్తారు అమ్మవారికి. 9 రకాల పిండి వంటలని ఇవన్నీ చేయడం మీద వాళ్ళకి విసుగొస్తుంది. ఇది కాదయ్యా, వరలక్ష్మి వ్రతంలో ఉన్నటువంటి అర్థం ఇది అని చెప్తే మా తరం వాళ్ళకన్నా జంజీ చాలా బాగా చేస్తారమ్మా. వాళ్ళకి చెప్పడం చేత కావట్లేదు, మనకి చెప్పడం చేత అయితే వాళ్ళు బంగారం. అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. చాలా మంచి సమాచారం అందించారు. అలాగే మీ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకెన్నెన్నో జరగాలని కోరుకుంటున్నామమ్మ. నాకు ఓపిక ఉన్నంతకాలం నేను ప్రోత్సహిస్తుంటాను. నేను పెద్దదాన్నే కదా వయస్సులో, అయినా సరే ఓపికగా చేస్తోంది కదా అని ప్రోత్సాహంగా నేను చేస్తూ ఉంటాను. అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలమ్మ. మెగా నైన్ భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రావణ మాసం అంటేనే ఆధ్యాత్మికత, పూజలు, వ్రతాలు ఇలా ఎన్నో వాటికి ఎంతో ప్రత్యేకమైన మాసం. అయితే ఈ మాసంలో వరలక్ష్మి వ్రతానికి ఎంతో విశిష్టత ఉంది. మరి అలాంటి వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని ఈరోజు హైదరాబాద్ మియాపూర్లో ఉన్న శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి వారి ప్రాంగణంలో న్యూరుబా చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. దాంతోపాటు లలితా సహస్రనామాయణ పారాయణం కూడా చేస్తున్నారు. దాంతోపాటు శ్రీ లలిత సహస్రనామ పారాయణం కూడా చేస్తున్నారు. దానికి కర్త కర్మ అయిన సుధీర గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి ఈ కార్యక్రమం వెనుక ఉన్న ప్రత్యేకత ఏంటో వారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం సుధీర గారు. మ్యామ్ చెప్పండి, ఇంత పెద్ద కార్యక్రమం వెనుక ఉన్న ప్రత్యేకత ఏంటి? ఇది నర్మదా చారిటబుల్ ట్రస్ట్ నుంచి మేము 100 కోట్ల లలిత పారాయణ చేస్తున్నామండి. దాంట్లో భాగంగా ఈరోజు వరకు 3,50,00,000 లలిత స్తోత్ర పారాయణ చేస్తున్నామండి. ఇక్కడ లలిత పారాయణ చాలామంది చేస్తారు. అందులో ఒకసారి లలితా సహస్రనామం చదివితే 1000 కింద క్యాలిక్యులేట్ చేసుకుంటారండి కొంతమంది లలితా సహస్రనామం చదివితే 1 కింద కౌంట్ చేస్తారండి. మేము చేసే స్తోత్ర పారాయణ ఏంటంటే ఒకసారి చదివితే 1 కౌంట్ అండి. అట్లా ఈరోజు వరకు 3,50,00,000 దాకా చేసామండి. ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే ఈరోజు ఇక్కడ 108 డేస్ ప్రదోష కాలంలో చేయాలి అని. ప్రదోష కాలంలో సాయంత్రం 6 నుంచి 6:30 వరకు లలితా సహస్రనామ పారాయణ చేయాలి అని చెప్పేసి మేము ఒక సంకల్పం దీక్షగా తీసుకున్నామండి. దీనికి ఏంటంటే చాలామంది చాలా ఊర్ల నుంచి మాకు ఆన్లైన్లో ఎక్కువ మంది సపోర్ట్ చేస్తున్నారు, ఆఫ్లైన్లో కూడా చేసేవాళ్ళు చేస్తున్నారు. కాకపోతే మా కౌంట్ మాత్రం ఆన్లైన్స్ ద్వారానే వస్తుంది. సో అదేంటంటే టార్గెట్ ఈ 108 డేస్లో ఇంకొక 1 కోటి పారాయణ చేయాలని. సో 1 కోటి పారాయణ చేస్తే త్వరలో డిసెంబర్ ఎండింగ్ కల్లా మాకు 5 కోట్ల లలితా పారాయణ కంప్లీట్ అవుతుందండి. సో ఇది టార్గెట్ పెట్టుకొని దీని మీద వర్క్ చేస్తున్నామండి. దానికి గాను ఈరోజు ఇక్కడ కుంకుమార్చన నిర్వహిస్తున్నామండి. శ్రావణ మాసం మొదటి రోజు సందర్భంగా కుంకుమార్చన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాము. దానికి గాను అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారండి. అయితే సుధీర గారు, ఒక్కసారి మనం లలిత పారాయణం చేస్తేనే ఆల్మోస్ట్ మనకు ఒక 45 మినిట్స్ లేదా 1 అవర్ పైన పడుతుంది. అలాంటిది ఇంత పెద్ద అంటే పారాయణం చేస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. సో ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. మేము ఇనిషియల్గా 100 కోటి లలితా పారాయణం అని మొదలుపెట్టినప్పుడు మేము చేసిన పారాయణని వేరే టీం వాళ్ళు తీసుకొని మేము చేసినట్టు వాళ్ళు యూట్యూబ్లో వేసుకున్నారనమాట. మా బ్యానర్ పెట్టుకొని వాళ్ళు యూట్యూబ్లో వేసుకున్నారు. అలా వేసుకున్న తర్వాత మాకు ఒక ఆలోచన వచ్చింది, ఇది ఒక పర్సన్గా చేస్తే ఎవరైనా కాపీ చేయొచ్చు, అదే ఒక ఆర్గనైజేషన్ నుంచి చేస్తే కాపీ చేయలేరు. కాబట్టి ఈ నర్బుదా అనే ఆర్గనైజేషన్ అనేది అలా పుట్టిందండి. నర్బుదా అంటే అర్థం కూడా 100 కోట్లు అంతకన్నా పైన అని అర్థం. ఈ పారాయణ ఈ మహాయజ్ఞం గుర్తుగా ఉంచుకోవడానికే నర్బుదా అనే పేరు ఇచ్చామండి. నర్బుదా అంటే 100 కోట్లు అంతకన్నా ఎక్కువ. సో ఈ మహాయజ్ఞం నడవడానికే ఈ పేరు పెట్టామండి. కాబట్టి ఇంక ఈ చారిటబుల్ ట్రస్ట్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే 100 కోట్లు లలితా పారాయణ కంప్లీట్ చేయటమేనంటే, అది కూడా స్తోత్ర పారాయణ. దీనికి మాకు సహకరిస్తున్న మా గురువు గారు డాక్టర్ అనంతలక్ష్మి గారండి. ఆవిడ కూడా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి రాబోతున్నారు. ఆవిడ దారిలో ఉన్నారు, ట్రావెల్ చేస్తున్నారు, వస్తున్నారు. ఆవిడ కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తారండి. థ్యాంక్ యూ.
అయితే సుధీర గారు, ఇప్పుడు ఈ మారుతున్న ఈ జనరేషన్లో అందరూ కూడా స్మార్ట్ ఫోన్కి అలవాటు పడిపోతూ ఉన్నారు, టీవీలకు అలవాటు పడిపోతున్నారు, కొంచెం ఆధ్యాత్మికత అనేది తగ్గుతూ ఉంది. అలాంటి ఈ క్రమంలో మీరు ఇప్పుడు ఇలాంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో మీరేం చెప్పబోతున్నారు రాబోయే జనరేషన్కి, అండ్ అలాగే ఈ కార్యక్రమం ద్వారా ఎలాంటి మార్పులు జరగబోతాయని మీరు అనుకుంటున్నారు? ఈ జనరేషన్ పిల్లలు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి వాళ్ళ దగ్గర. కాబట్టి మనం ఏం చెప్పినా బ్లైండ్గా వాళ్ళు నమ్మరండి. మన జనరేషన్లో పెద్దవాళ్ళు ఏం చెప్పినా మనం వెంటనే నమ్మేస్తాం. అంటే పెద్దవాళ్ళు చెప్పారు మనం ఫాలో అవ్వాలి అన్న దానిలో ఉంటాం. కానీ ఇక్కడ పిల్లల్ని అట్లా నమ్మించలేమండి. సో వాళ్ళకి ఏంటంటే దీంట్లో ఉండే సైంటిఫిక్ వాల్యూస్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సైంటిఫిక్గా ఏంటి, ఇది చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేసిన రోజు వాళ్ళు కూడా కన్విన్స్ అవుతారండి. వాళ్ళు కూడా దీన్ని ఫాలో అవుతారు ఖచ్చితంగా. అంటే సైంటిఫిక్ వాల్యూస్ తెలియక పిల్లలు అలా ఉంటున్నారు. వాళ్ళకి ఆ సైంటిఫిక్ వాల్యూస్ తెలిస్తే ఖచ్చితంగా లలితా సహస్రనామం వాళ్ళు కూడా చదువుతారండి. కానీ ఇప్పటికీ చదివే పిల్లలు ఉన్నారండి. మా దాంట్లో చిన్న చిన్న పిల్లలు 7 ఏళ్ళు 8 ఏళ్ళ పిల్లలు కూడా లలితా సహస్రనామం చక్కగా చదువుతారండి. అది ఏంటంటే పేరెంట్స్ చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది పేరెంట్స్ చిన్నప్పటి నుంచి గైడ్ చేస్తున్నప్పుడు వాళ్ళు చదువుతున్నారు. కొంతమందికి ఆ గైడెన్స్ లేక వాటి యొక్క విలువలు తెలియక పిల్లలు చదవట్లేదు. అది వాళ్ళ తప్పు కాదు, మనం వాళ్ళకి తెలియచేయాలి. దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సైంటిఫిక్గా ఎందుకు చదవాలి, ఒక్కొక్క నామానికి ఉన్న విశిష్టత ఏంటి అని మనం తెలియచేస్తే ఖచ్చితంగా అందరు పిల్లలు చదువుతారండి. అయితే సుధీర గారు, బేసిక్గా ఏంటంటే ఏదైనా ఒక కార్యక్రమం మనం నిర్వహిస్తున్నప్పుడు మధ్యలో ఎన్నో ఆటంకాలు వచ్చి ఆపేసే వాళ్ళు ఉంటారు, దాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు, విజయవంతంగా చేసేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటిది మీకు అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది? అండ్ ఇంకొకటి, మీరు దీన్ని ఇంత విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలన్న మీ వెనుక ఉన్న ఆ శక్తి ఏంటి? అండ్ మీ అంటే దీని వెనుక ఉన్న మార్పులు, ఆ తర్వాత చేర్పులు అవన్నీ ఏంటి? యాక్చువల్గా ఇది మా ఇంటి ఇలవేల్పు రాజరాజేశ్వరి అమ్మవారండి. లలిత అమ్మవారిని నేను ఇప్పుడు కాదండి, గత 23 సంవత్సరాలుగా కొలుస్తున్నప్పుడు నాకు ఒక చోట వెళ్ళినప్పుడు కొంతమంది ఇట్లా ఆంజనేయ స్వామి కోటి పారాయణ అట్లా చేస్తూ ఉన్నారు. అట్లనే నేను ఒక చోట గాయత్రి హోమానికి వెళ్ళానండి. అక్కడ కొంతమంది గాయత్రి హోమం 100 కోట్లు చేస్తున్నప్పుడు నేను కూడా ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశాను. ఆ ప్రోగ్రాంలో లలితా పారాయణలు నిర్వహించాను. అప్పుడు నాకు అనిపించింది, అమ్మకి నేను ఇంత సేవ చేస్తున్నాను, నాకు అది సరిపోవట్లేదు, ఎందుకు మనం అమ్మకి 100 కోట్ల లలిత పారాయణ చేయకూడదు అనిపించింది. అలా ఆ ప్లేస్లో నాకు ఆ సంకల్పం అనేది కలిగిందండి. ఆ తర్వాత నా సంకల్పానికి తగ్గట్టు ఎంత మనం సంకల్పం చేసుకున్నా కూడా ఎవరో ఒకళ్ళు గురువు కావాలి. సో కొంతమంది గురువుల దగ్గరికి వెళ్ళి అడిగాను, నేను ఇలా 100 కోట్ల లలితా పారాయణ చేయాలనుకుంటున్నాను, నాకు సపోర్ట్ చేస్తారా అని. కాకపోతే నా టార్గెట్ చాలా చిన్నది కదా, అందుకని చాలామంది దాన్ని ఒప్పుకోలేదు. కాకపోతే ఒకసారి నేను ఇలానే లలితా పారాయణలు చేస్తున్నప్పుడు తిరుపతిలో ఒక ఈవెంట్లో అనంతలక్ష్మి గారిని కలిసినప్పుడు ఆవిడతో నేను మాట్లాడాను. అమ్మ, నేను ఇలా సంకల్పం తీసుకున్నాను. అప్పటికి నేను 1,20,000 సార్లు లలితా పారాయణ చదివేశాం. మేము సంకల్పం తీసుకోవడం చదవడం కూడా అయిపోయింది, మొదలు పెట్టేశాం, ఆపలేదు నేనైతే. కానీ ఆ తర్వాత నాకు అనంతలక్ష్మి గారు తిరుపతిలో కలిసినప్పుడు నేను అడిగాను, అమ్మ ఇది నా సంకల్పము, నేను ఇలా అడుగుతున్నాను, చాలామంది నాకు సపోర్ట్ చేయట్లేదు, మీరు నాకు సపోర్ట్ చేస్తారా అని అడిగాను. ఓ బ్రహ్మాండంగా నేను సపోర్ట్ చేస్తానని అనంతలక్ష్మి గారు చెప్పారండి. ఆ రోజు నుంచి నా జర్నీ అనంతలక్ష్మి గారితో ఈ రోజు వరకు కొనసాగుతూనే ఉందండి. అట్లా మేమిద్దరం కలిసి ఎన్నో ఊళ్ళు, గోదావరి జిల్లాలు, ఆంధ్ర, తెలంగాణ ఎన్నో ఊర్లకి పారాయణలు వెళ్ళాము. చెప్పడం కూడా కష్టమండి ఎన్ని ఊర్లు తిరిగామనేది, చాలా ఊర్లు తిరిగాము. అందరినీ ఎంకరేజ్ చేస్తూ మా గ్రూప్స్లోకి, అలా వాట్సాప్ గ్రూప్స్లోకి జనాలందరూ అలా వచ్చారండి. అలా మేము ఊరు తిరిగి ప్రచారం చేయడం వల్ల వచ్చారు. కాబట్టి వాళ్ళందరూ ఈరోజు కూడా మాకు 100 కోట్ల పారాయణకి సపోర్ట్ చేస్తున్నారండి. రీసెంట్గా చీరాల్లో ఒక గ్రూప్ అయితే మాకు 1,08,00,000 లలితా పారాయణ చేసి ఇచ్చారండి వాళ్ళే. సో దానికి గాను వాళ్ళు సువాసిని పూజ అడిగితే రీసెంట్గా మేము చీరాల వెళ్ళి సువాసిని పూజ కూడా చేసి వచ్చామండి. సో కాబట్టి ఇలా మనుషుల్ని మేము అందరినీ ఎంకరేజ్ చేస్తూ పర్సనల్గా వెళ్ళి కలిసి వాళ్ళలో లలితా పారాయణ యొక్క విశిష్టత అమ్మ ద్వారా తెలియచేసి అందరూ పార్టిసిపేట్ అయ్యేలాగా చేస్తున్నామండి. ఇలా చేయడం వల్ల మా కార్యక్రమం ముందుకు సాగుతుందండి. ఓకే అండి, అయితే వెబ్సైట్ కూడా లాంచ్ చేస్తున్నామని అన్నారు. సో ఆ వెబ్సైట్ వెనుక ఉన్న అంటే మార్పులు ఏంటి, దాని తర్వాత దాని ముందుకు ఎలా తీసుకుపోతున్నారు, అండ్ ఎలా స్టార్ట్ చేశారు, అండ్ ఇంత దూరం ఎలా తీసుకొచ్చారండి? ఇందాకే చెప్పాను కదా, మేము విడిగా చేస్తుంటే చాలామంది వాటిని కాపీ చేస్తున్నారు అని, అందుకోసం అని చెప్పేసి ఈ ట్రస్ట్ అనేది స్టార్ట్ చేయాలని అనుకున్నాము. అప్పుడు అమ్మతో చెప్పాను, ఇలా చేస్తే బెటర్ అమ్మ మనం, సో మీరు ఒక పేరు పెట్టండి అంటే దీనికి నర్మదా అని పేరు పెట్టింది కూడా అమ్మేనండి. సో కాబట్టి అమ్మ పెట్టారు కాబట్టి పేరు అమ్మతో చెప్పాము. అప్పటి నుంచి మేము ఏం చేసామంటే ఆ పేరు యూస్ చేసి అన్ని చోట్ల పారాయణలు పెట్టాం. 100 కోటి లలితా సహస్రనామం అని పెట్టకుండా నర్మదా చారిటబుల్ ట్రస్ట్ అంతోనే
పారాయణ చేస్తూ వచ్చామండి చాలా రోజులు. ఇది యాక్చువల్గా అయితే 2024 ఉగాది రోజు మేము స్టార్ట్ చేసామండి. పూజ అదంతా అయిపోయింది. కాకపోతే ఏంటంటే అఫీషియల్గా పబ్లిక్కి రిలీజ్ చేయలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే నర్మదా చారిటబుల్ ట్రస్ట్ని అఫీషియల్గా వెబ్సైట్ ద్వారా పబ్లిక్కి రిలీజ్ చేస్తున్నామండి. మేము ఇప్పటివరకు ఏమేం కార్యక్రమాలు చేసాము, ఎన్ని ఊర్లు తిరిగాము, ఏం చేసాము, ఎంత పారాయణ చేసాము, ఎలా చేసాము, అదంతా కూడా వెబ్సైట్లో ఇప్పుడు అప్డేట్ చేసామండి. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రపంచానికి ఎంత పెద్ద పారాయణ మహాయజ్ఞాన్ని మేము చేస్తున్నాము అనేది తెలుసుకోవడానికి అవకాశం వస్తుంది. కాబట్టి అందువల్ల ఈరోజు వెబ్సైట్ని లాంచ్ చేస్తున్నామండి. దీనికి కూడా డాక్టర్ అనంతలక్ష్మి గారు గెస్ట్గా వస్తున్నారండి. అయితే సుధీర గారు, ఇప్పుడు మనకి ఈరోజు ఏం కార్యక్రమం జరగబోతుంది, రేపు ఏం కార్యక్రమం జరగబోతుంది? ఈరోజు సామూహిక కుంకుమార్చన జరుగుతుందండి లలిత పారాయణతో. మేము ఇక్కడ పారాయణ చేస్తున్నామండి. చాలామంది ఆన్లైన్లో జాయిన్ అవుతున్నారండి. సో ఆన్లైన్లో ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 10,000 మంది ఉన్నారండి. వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో జాయిన్ అవుతున్నారు. వాళ్ళందరూ ఆన్లైన్లో వాళ్ళు ఉన్న ప్లేస్లో వాళ్ళు చేస్తారు. ఇక్కడ హైదరాబాద్లో ఉండి రాగలిగిన వాళ్ళు ఇక్కడ కుంకుమార్చన చేసుకోవడానికి వచ్చారు. వాళ్ళందరూ కుంకుమార్చన చేస్తూ లలిత పారాయణ చేస్తారండి. అది ఈరోజు ప్రోగ్రామ్ అండి. రేపటి ప్రోగ్రామ్ ఏంటంటే రేపు సామూహిక వరలక్ష్మి వ్రతాలు పెట్టామండి. దానికి ఏంటంటే అష్టలక్ష్మిని కూడా ఇక్కడ పెడుతున్నాము. మనం చేసే వరలక్ష్మి వ్రతాల్లో మనం చదివేది లక్ష్మీ అష్టోత్తరం. లక్ష్మీ అష్టోత్తరంలో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క చీర చొప్పున 108 చీరలతో అమ్మవారికి రేపు పొద్దున పూజ ఉంటుందండి. 108 చీరల పూజ, 108 గాజులు అన్ని 108 సంఖ్యతో అమ్మవారికి సమర్పిస్తున్నాం. దానికి తోడు వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు వాయనం ఇస్తారండి. పూర్ణాలు అమ్మవారికి వాయనం ఇస్తారు. అండ్ కొంతమంది శనగలు కూడా సాయంత్రం తాంబూలంలో ఇస్తారు. మేము అమ్మవారికి ఇచ్చేస్తున్నాం. అవి కూడా ఏది పూర్ణాలు శనగలు వాయనం ఇచ్చేసి ఇక్కడికి వచ్చే ముత్తైదులందరికీ కూడా పూర్ణాలు శనగల్ని కూడా పంచిపెడుతున్నామండి. దీంతోపాటు ఇక్కడ అన్నప్రసాదం కూడా ఇస్తున్నాం. ఓకే సుధీర గారు, యాక్చువల్గా ఏంటంటే మనం ఏదైనా ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు అమ్మవారిది కావచ్చు, లేకపోతే ఇంకెవరిదైనా హనుమంతుల వారిది కావచ్చు, ఏదైనా సరే మనం ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు అందులో మనతోటి అమ్మవారు ఏదో ఒక రూపంలో మనకి కనిపిస్తారు, లేకపోతే వినిపిస్తారు అని అంటూ ఉంటారు. మీకు అలాంటి అనుభవం ఏదైనా జరిగిందా ఈ ప్రాసెస్లో? చాలా ఉన్నాయండి అలాంటివి. కొన్ని మేము మా వెబ్సైట్ లాంచ్ చేయడానికి ఎగ్జాంపులే చెప్తాను. మేము వెబ్సైట్ లాంచ్ చేయాలని 2 years బ్యాక్ నుంచి అనుకుంటున్నామండి. ఇన్ని రోజులకి మాకు ఒక అతను వచ్చాడు మా దగ్గరికి. అతను ఎలా అని చెప్పాడో తెలుసా? నేను ఈ వెబ్సైట్ని ఫ్రీగా చేసిస్తానని చెప్పారు. అంటే అది అమ్మవారు పంపించారు అబ్బాయిని. అంటే వెబ్సైట్ ఈరోజు లాంచ్ అవ్వాలని అమ్మ మనసులో ఉంది కాబట్టి మేము ఈరోజు లాంచ్ చేసాం. దానికి పేరు పెట్టాము, పూజ చేసాము, అన్నీ చేసాం. కానీ అఫీషియల్గా పబ్లిక్ ఎప్పుడు వెళ్ళాలనేది మేము డిసైడ్ చేయలేదు. ఆ తల్లి డిసైడ్ చేసింది. కాబట్టి మాకు ఇన్ని రోజులు టెక్నికల్ పీపుల్ దొరక్క మేము చేయలేదా? చేయగలుగుతాం. మేము కూడా టెక్నికల్, యాక్చువల్గా మేము కూడా సాఫ్ట్వేర్ సైడే ఉంటాం. కానీ ఆ టైం రాలేదు. ఆ టైం ఇప్పుడు వచ్చింది. అమ్మ ఇప్పుడు పంపించింది అతను ఫ్రీగా వెబ్సైట్ చేశాడండి. సో ఫ్రీగా చేసిన వెబ్సైట్ని మేము ఈరోజు లాంచ్ అయిపోతున్నాం. ఆ తల్లి కోసం ఎవరైనా ఏదైనా ఉచితంగా చేయాల్సిందే. అలా అమ్మ చూస్ చేసుకొని పంపించింది అతనే చేశాడండి వెబ్సైట్. అందువల్ల ఈరోజు లాంచ్ చేస్తున్నాం. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. అమ్మ పని అమ్మే చేసుకుంటుంది అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే సుధీర గారు, మీరు ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ కూడా మీరు చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఎంతోమంది కూడా మన చారిటబుల్ ట్రస్ట్లో జాయిన్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాము. మీకు అండ్ మీ అందరికీ కూడా మా తరపు నుంచి కృతజ్ఞతలు అండ్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, సహస్ర కుంకుమార్చన, సామూహికంగా జరుగుతున్న సహస్ర కుంకుమార్చన కార్యక్రమంలో మన నర్మదా చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా కూడా వాళ్ళు నిర్వహిస్తున్నారు. సో ఇది ఇక్కడ ఉన్న కార్యక్రమం సిచ్యువేషన్స్. సో కెమెరామ్యాన్ బానుతో శ్రావణి, హైదరాబాద్.